వారి చిన్న గ్రామము అయినా ఒక 40 సంవత్సరాల నుండి మాకు తిలకన్న ముందటి నుంచి ఇది శ్మశాన వాటిక. అయితే ఏకాబీల వృక్షం అనేది ఇక మొత్తం జరుగుతూ ఉండే. అయితే ఆ వృక్షాన్ని గుర్తుపట్టారు. ఇది ఏకబిల్వం పత్రి. దీని కింద చిన్న శివుని విగ్రహాలు ఉంచాలా, ఇక్కడ పరమశివుడు ఉండాలని ఒక 40 ఏళ్ల కింద ఇక్కడ చిన్నగా మా గ్రామస్తులు గ్రామ పెద్దలు అంతా కలిసి ఇక్కడ శివుని యొక్క లింగము నందిని అప్పటి బ్రాహ్మణులతోని ప్రతిష్టాపన చేయడం జరిగింది. అది రాను రాను శివరాత్రికి చిన్న చిన్న ప్రోగ్రాం పెట్టుకొని చిన్న టెంట్ వేసుకొని, అప్పుడు మందిరం లేకుండా టెంట్ వేసుకొని అన్నా శివరాత్రి జాగరణ చేసేవాళ్ళం మా భజన భక్తులు, భజన మండలి వాళ్ళు. తదుపరి ఆ శివుని యొక్క ఆశీర్వాదంతో మా గ్రామస్తుల అందరి మనస్సులో శివుని యొక్క ఆరాధన, శివుని యొక్క భక్తి పరవశులయ్యి ఇంత ఇంత కొద్దిగా ఈ మందిర నిర్మాణం అయింది. మందిర నిర్మాణం అయిన తర్వాత విగ్రహ ప్రతిష్టాపన ఈ యొక్క కార్తీక ఏకాదశి రోజే మేము ప్రతిష్టాపన చేసినాం. అందుకే ప్రతి సంవత్సరము కార్తీక ఏకాదశి మేము ఈ వార్షికోత్సవం అనేది జరుపుకుంటున్నాం. అయితే ఈ యొక్క కార్తీక మాసము శివుని యొక్క ఆరాధన, శివపార్వతులు మహాదివ్యమైనటువంటి కలియుగం నందున ఈ మాసంలో వన విహార యాత్ర చేసినారు. ఒకప్పుడు ఆ వన విహార యాత్రలో సాధులు, సత్పురుషులు, పండితులు, యోగులు తపస్సు చేసినటువంటి వాళ్ళు, ఎందరో పండితులు ఆ భగవంతుని గురించి తపస్సు చేసింది. కార్తీక మాసంలో చల్లనీళ్ళ స్నానము బ్రహ్మముహూర్త సమయం లోపల 4 గంటలకు ఇవ్వాల స్నానం చేసి శివుని యొక్క ధ్యానం చేసినటువంటి వాళ్ళు, కొందరు శివుని ప్రత్యక్షం చేసుకున్నటువంటి వాళ్ళు కూడా యోగులు, మహాయోగులు ఉన్నారు. అటువంటి ఈ యొక్క మహా కార్తీక మాసం నందు మాకు ఆ భగవంతుడే మా గ్రామంలో వెలిసినందుకు చాలా సంతోషం. అందుకు ఈ ప్రోగ్రాం ప్రతి సంవత్సరము కార్తీక ఏకాదశిని జరుపుకొని ద్వాదశి రోజున ఇక్కడ రుద్రాభిషేకము, సత్యనారాయణ వ్రతము, తులసి కళ్యాణం కూడా చేసి ఉచిత దానం చేసిన తర్వాత భోజన కార్యక్రమాలు ఇక్కడ సాధించడం 20 రోజుల తరబడిగా జరుగుకుంటూ వస్తున్నది. భగవంతుని యొక్క ధ్యానం కలగాలంటే, ఆధ్యాత్మికంగా చేరాలంటే మహాదివ్యమైనటువంటి అతని యొక్క ఆశీర్వాదం మనకు ఉండాలి. అతని మనసులో వచ్చినట్టయితే తప్పక ఆ భగవంతుడు సన్మార్గంలో నడిపిస్తాడు. ఒక మహారాజుండి భగవంతుని నేను చూడగలకపోతానా అనేటటువంటి సాధన చేసిండు. ఎక్కడ భగవంతుడు ఉంటాడు? నేను ఆవాహన నిరాకారుడు పరమాత్ముడు. కానీ రాముడుకు కిరీటము, భూషణములు, ధనస్సు ఇవన్నీ శివునికి రుద్రాక్షమాల, పులి చర్మము, జటాధారణము, త్రిశూలము, గమరుకము, ఈ విధంగా పేరు బట్టి రూపకల్పనని గావించుకుంటాం. మానవుడు మహనీయుడు, సామాన్యుడు కాదు. భగవంతుని కూడా సృష్టి కదా, శ్రీకృష్ణ పరమాత్ముడు అని చెప్పగానే పిల్లలకు రవి, ఆవు
అవును గోవర్ధన పర్వతం ఇవన్నీ అనేవి మనకు యుద్ధం మన మైండ్ లోకి వస్తాయి. ఆకారం నుంచి పేరు నుంచి. అయితే ఆ రాజు భగవంతుని చూడాలని వెళ్ళిపోతాడు రాజ్యం విడిచిపెట్టి. అయితే కొన్ని కొండలు, ఒక 10 కొండలకి పోతాడు. అక్కడ తపస్సు చేస్తే భగవంతుడు అగుపడతాడు. అగుపడిన తర్వాత ఆ రాజు ఏం చెప్తాడంటే, అయ్యా నువ్వు ఒక్కరికి అగుపడితే ఈ కలియుగం ఒక్కరి నా ప్రజలకు మొత్తం కానొస్తే మాత్రం నువ్వు పక్క భగవంతుడని నేను చెప్పుకోవస్తే, లేకపోతే నాని కూడా రబ్బడంటారు అని ఈ విధంగా భగవంతుడితో అన్నాడు. చూడు రాజా అనబట్టే, ఒకవేళ నీ పబ్లిక్ నీ ప్రజలకు నా రూపము కావాలంటే నీ వెనుక వాళ్ళని వెంట తెచ్చుకోవాలి. వాళ్ళు వచ్చినట్టయితే నీకు తప్పగా వాళ్ళకు నేను కనబడతాని మాట ఇస్తాను రాజుకు. సరే ఎప్పుడు కనబడతావు? సరే నువ్వు వాళ్ళని తోలుకొని ఎప్పుడు వస్తావు? నేను వాళ్ళని రోజుల తర్వాత వాళ్ళని ఏ విధంగా ఒక్కరు కూడా లేకుండా తోలుకొని వస్తాను అని మాట తీసుకొని రాజు తన రాజ్యంలోనికి వెళ్ళిపోతుంది. పోయిన తరువాత వాళ్ళందరినీ సభాముఖంగా ఇవాళ కొందరు వచ్చిళ్ళు, రేపు కొందరంటే 8 రోజుల దాకంటే మొత్తం కుటుంబాలను తెచ్చినాయి. భగవంతుని నేను చూపిస్తా, తను మీకు దర్శనం ఇస్తా అన్నాడు అని అంటే ఆ రాజ్యంలో ఉన్నందరూ ఒక కొండ ఎక్కగానే మొత్తం డబ్బులు కనబడ్డాయి. డబ్బులు కనగానే కొందరు ఏమైండ్రు, ఆ డబ్బులు ఏరుకొని కొందరు అదే కొండకాడ ఆగిపోయింది. మరొక కొండ ఎక్కగానే బంగారం, వెండి వస్తువులు, ఆభరణాలు కనబడ్డాయి. రాజు పోతే పోని ఈ బంగారం మనకు వీలనుకొని అక్కడ కొంతమంది ఆగిపోయారు. మళ్ళా ఇంకా 2 కొండలు ఎక్కగానే వజ్రాలు, వైడూర్యాలు కనబడ్డాయి. అని భగవంతుడు ఎట్లుంటాడు, మనకేం చేసేది ఉన్నది, ఇవి కన్నా తీసుకొని పోయి ఇంటికి పోతే వారికి వస్తాయని ఆ వజ్రాలు మరి కొందరు ఎదుర్కొన్నారు. అయితే పోంగ పోంగ రాజు ఒక్కడే మిగిలింది. రాజు ఒక్కడే మిగిలిండు. వచ్చినావా రాజు అంటే ఆ వచ్చిన, మరి ప్రజలేని అని వెనుకకు మరి రాజు చూస్తే ఎవ్వరూ లేరు. నేనేం చెప్పినా నీకు ఒక్కరికి దర్శనం ఇస్తానా, నీకు ఒక్కరికి ఇచ్చిన, వాళ్ళకి అదృష్టం లేదు. అంటే ఈ మానవ జన్మంలో భగవంతుని సన్నిధిలో రావాలంటే కూడా నోసుక పుట్టబడుతుంది. ఆధ్యాత్మికం వినాలంటే కూడా ఈ జన్మకు చాలా ఓపిక కావాలి. వినలేదు, ఈ జనరేషన్ లా వినలేదు. తక్కువ మంది. ఆధ్యాత్మికం అంటేనే అబ్బా ఈ పురాణాలు ఇవన్నీ విసుగు చెందేటటువంటి ప్రపంచం. అయినా భగవంతుని యొక్క సేవ చేసినట్టే ఆ భగవంతుడు మనకేమి తుట్టి చేయడు. ఆధ్యాత్మికంలో పాల్గొని ఇటువంటి సాధులు, సత్సంగం చెప్పే వాళ్ళని ప్రోత్సహించి మన యొక్క సనాతన ధర్మాన్ని మాత్రం పోగొట్టకండి. ఇటువంటి వింటే మంచి జ్ఞానము, మంచి బుద్ధి, సద్బుద్ధి లభిస్తుంది. కనుక భగవంతుడి సేవలో ఉండి ఆ యొక్క భగవంతుడి సేవ చేసి మనం తరిద్దాం. అందరికీ జై గురు. ఓం నమః శివాయ.